సూపర్ చాట్ అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్తీకి హెల్తీ. మనీ గూడా ఎక్కువ అవసరం లేదండి. బయట కొనే చాట్స్ వాట్ల కన్నా ఇంట్లో ది బెస్ట్ హెల్తీ చాట్ రెసిపీ అండి. మా మదర్ చేశారు. తప్పకుండా చూడండి. మీకు నచ్చుతుంది. ఇంట్లో ఉండే వస్తువులతోటే సూపర్‌గా టేస్టీగా చేసుకొని హెల్తీగా ఉండడానికి ఇదైతే బెస్ట్ అండి. సో, ఇంట్లో ఉండే పెసలు, శనగలు తర్వాత చూసారు కదా! మన ఇంట్లో ఉంటే గ్రౌండ్ నట్స్. ఇంట్లో ఉండే వస్తువులతోటే చక్కగా ఇంట్లో ఉండే వాటిలతోటే రాత్రి మనము నానబెట్టుకున్నట్టయితే, నెక్స్ట్ రోజున ఇవి చక్కగా బాగా మనము వాష్ చేసి నానబెట్టుకుంటే అవి కొంచెం కొంచెంగా మొలకెత్తుతాయి కదండీ! చక్కగా ఇవి హెల్తీ చాలా హెల్తీ అండి. బయట పానీపూరీలు వాటిల కన్నా కూడా ది బెస్ట్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది చక్కగా నచ్చుతుందండి. చాలా బావుంటుంది. సో, మా మదర్ చేశారండి ఈ సమ్మర్‌లో. నాకు కూడా నేర్పించారు ఇది. ఒక్కొక్క స్టైల్ ఒక డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తుంటాం గదా! సో, ఇదొక స్టైల్ అండి. సో, పెసలు చూసారు కదా! ఇలా ఉన్నాయండి నెక్స్ట్ డేకి. సో, ఇవేమో శనగలండి. చిన్న శనగలు. చాలా చిన్న శనగలివి. బావున్నాయి చూసారు కదా! తెల్లవి. అవి కూడా. ఇవేమో గ్రౌండ్ నట్స్. మనము నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డేకి ఈ విధంగా రెడీ అయిపోయాయనమాట. ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలండి. మనము మనం టేస్ట్ కూడా బావుంటుంది. బయట కొనుక్కొని తినడం కన్నా ఈ ఎండల్లో ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మొలకెత్తిన ఒక్కొక్క బౌలు మనము మైక్రోవేవ్‌లో గానీ, లేదంటే ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో గానీ, లేదా కుక్కర్‌లో గానీ ఒక 2 విజిల్స్ వచ్చేలా గానీ, జస్ట్ ఒక బాయిల్ చేసి పెట్టుకోవాలండి. మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. సో, బాయిల్ చేసి పక్కన పెట్టుకొని, మనకి ఉల్లిపాయలు దీనికి సరిపడా చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా మనం రెడీ చేసి పెట్టుకుంటే అంతేనండి. చూసారు కదా! సో, నేను బౌల్స్‌లో తీసుకున్నానండి. సో, మా మదర్ ప్రిపేర్ చేశారు. సో, గ్రౌండ్‌నట్స్ వేశారు. ఇవన్నీ బాయిల్ చేసినవి. బాయిల్ చేసిన టైంలోనే మనము సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. లేదా అక్కడ వేసుకోకపోయినా మీరు కలిపేటప్పుడైనా వేసుకోవచ్చండి. సో, ఇక్కడైతే సాల్ట్ వేసేసినవి. చూడండి పెద్దవాళ్ళైనా కూడా తినడానికి బావుంటుంది. చక్కగా ఉంటుందండి. పచ్చివి తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. సో, శనగలివి. సో, మనం బయట ఇవన్నీ చాలా రకాలుగా అన్నీ తింటుంటాం కదా! అలా కాకుండా ఇంట్లో చక్కగా చేసుకుంటే హెల్తీకి హెల్తీ, టేస్ట్‌కి టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. మనం స్వీట్ కార్న్‌తో కూడా చేసుకుంటూ ఉంటాము. చాలా రకాలుగా చేస్తుంటాము. ఈ ఎండల్లో ఏదో ఒక రకంగా హెల్తీ స్నాక్ చాట్ గాని ఏదో ఒకటి తింటూ ఉండాలి కదా! సో, మనము ఈ బజ్జీలు తర్వాత వీటిలన్నిటికన్నా ఆయిల్‌లో ఫ్రై చేసే వాటిలకన్నా ఈ విధంగా మనము ఈ చాట్ చేసుకుంటే చక్కగా ఉంటుందండి. దీంతో పాటు మీకిష్టమైతే టీ గాని లేదా సమ్ జ్యూస్ గాని తాగితే హెల్తీగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటామండి. సో, ఈ విధంగా అన్నీ కూడా ఇలా సమానంగా బౌల్స్‌లో తీసుకున్నామండి. శనగలు, గ్రౌండ్ నట్స్, పెసలు అండి. సో, దీంట్లోకి ఉల్లిపాయలు. సింపుల్‌గా వేసేయడమేనండి ఉల్లిపాయలు. రెసిపీస్ కావాలి ఇంకా కొన్ని కొన్ని డిఫరెంట్‌గా ఉన్నవి ఛానెల్‌లో ఉన్నాయి. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఈ విధంగా ఉల్లిపాయలు వేసేసారండి మా మదరు. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేయని వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం కారం అంతేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. సింపుల్‌గా చేసేయొచ్చు. మనము ఈ ఎండల్లో స్టవ్ దగ్గర ఎక్కువ నిలబడి, స్టవ్ దగ్గర అన్నీ చేయడం కన్నా, ఇలా మనము నానబెట్టుకొని ఉంచుకున్నట్టయితే, ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్టయితే, ఎప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది. బావుంటుంది కూడానండి. మనం బయట చాలా బండ్ల మీద వాటిల మీద చూస్తుంటాం గదా! ఎన్నో రకాల చాట్స్ అవి చేస్తూ ఉంటారు. సో, వాటిల కన్నా ఇది హెల్తీ అండ్ ద బెస్ట్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, ఈ విధంగా అన్నీ వేసి ఆనియన్స్ వేసేసి కలిపేసామండి. మనం తినొచ్చు, ఇంట్లో వాళ్ళకి పెట్టొచ్చు, గెస్ట్‌లొచ్చినా పెట్టొచ్చు. ఈజీగా చేసేయొచ్చు. స్టవ్ దగ్గర వేడి వేడి ఆ ప్లేస్‌లో ఉండి నిలబడి స్వెట్ తోటి చాలా ఇబ్బంది పడ్డం కన్నా, ఇలాంటి చాట్‌లు ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి కూడా ఆరోగ్యం, తర్వాత పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. బాయిల్ చేసాం కదండీ! చాలా బావుంటుంది. పచ్చివి తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. సో, ఈ విధంగా బాయిల్ చేసి చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. సో, మళ్ళీ దీని మీద కొంచెం ఆనియన్స్, తర్వాత చాట్ మసాలా. అందరి ఇళ్లలో చాట్ మసాలా ఉంటుంది కదండీ! సో, దీంట్లో కొంచెం చాట్ మసాలా వేసాము.
తర్వాత ఇంకా మన ఇంట్లో కొంచెం నిమ్మరసం అండి ఇందులోకి. ఎంత ఎండలుగా ఉన్నాయి కదండీ! బయటికి వెళ్ళలేము. ఇంట్లో ఉంటాము. మనకు ఆకలేస్తుంది. చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు హెల్తీగా ఈ చాట్ ఇలాంటివి చేసుకుంటే ఆరోగ్యంగా ఎక్కువ తినకుండా చక్కగా హెల్తీగా తినొచ్చండి. ఈ చాట్ అయితే. సో, అంతేనండి. చూసారు కదా! సింపుల్‌గా రెడీ అయిపోయింది. చాలా 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 బావుంటుంది. మీకింకా గార్నిష్ కోసం కొత్తిమీర గూడా వేసుకోవచ్చు. సో, అంతే సింపుల్‌గా రెడీ అయిపోయింది. దీంతో పాటు మనము కుకుంబర్ జ్యూస్ కానీ, లెమన్ జ్యూస్ కానీ మన ఇష్టం. ఏదైనా సరే తీసుకోవచ్చండి. సింపుల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.